డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మనకు మేల్ బ్రెయిన్స్, ఫీమేల్ బ్రెయిన్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్ ఓకే. అంటే కొన్ని లైక్ సటిల్ చేంజెస్ అండి. ఇప్పుడు మేల్ బ్రెయిన్స్ కొంత లైక్ డెసిషన్ మేకింగ్ అనేది కొంత ఫాస్ట్గా చేసుకుంటారు. కొన్ని రకాల వాటిలలో మేల్స్ ఆర్ బెటర్, కొన్ని రకాల వాటిల్లో ఫీమేల్స్ ఆర్ బెటర్. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మనకు లైక్ డబ్బు సంపాదన ఉందనుకోండి. సపోజ్ మనం ఇప్పుడు గ్యాంబ్లింగ్ అనే మనము కైండ్ ఆఫ్ అనుకుందాము. గ్యాంబ్లింగ్ అనేది జనరల్గా ఫస్ట్ అంటే మనకు దానికి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, మనకు డబ్బు సంపాదన అనేది మెయిన్. ఇది లైక్ జనరల్గా మేల్కి జనరల్గా అటాచ్ మనం చేస్తాం కదా. సో ఈ యొక్క బిహేవియర్ అడిక్షన్స్ జనరల్గా మేల్స్లో ఎక్కువనే ఉంటాయి. ఓకే. సో ఇదర్ ఇఫ్ ఇట్ ఈస్ పాన్, ఇదర్ ఇఫ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వాట్ వి సే గ్యాంబ్లింగ్, లేదంటే ఇంటర్నెట్లో మనకు ఈ లైక్ రకరకాల అడిక్షన్స్, గేమింగ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా జనరల్గా మేల్స్లో ఎక్కువ చూస్తాము. ఫీమేల్స్లో ఉండవని కాదులే కానీ, బట్ ఎస్పెషలీ మన సొసైటీలో వేర్ ఫీమేల్స్ కొంత ఇది లైక్ చేయొద్దు, అది చేయొద్దు, అండ్ ఇంట్లో లైక్ జనరల్గా కంట్రోల్ ఫీమేల్స్ దగ్గర ఉండదు కాబట్టి ది అవైలబిలిటీ ఆఫ్ మనకు మనీ కానీ, ఇంటర్నెట్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఇవన్నీ కొంత ఫీమేల్స్ దగ్గర తక్కువ ఉంటాయి కాబట్టి లైక్ వాళ్ళలో అడిక్షన్ ఒకటి తక్కువ. ది సెకండ్ థింగ్ ఈజ్ ది కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ దాట్ దే హ్యావ్. ఓకే. సో ఇప్పుడు మేల్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్స్కి డబ్బు కొంత అవైలబిలిటీ ఒకటి లైక్ తక్కువ, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. అంటే ఏ ఖర్చు ఎక్కడ చేస్తున్నావో చెప్పాలి ఇంట్లో, లేదంటే ఈవెన్ అంటే లైక్ పేరెంట్స్కి కానీ, లేదంటే లైక్ మ్యారేజ్ అయినాక స్పౌస్కి కానీ. ఓకే. సో లైక్ దీనివల్ల కొంతవరకు తక్కువ ఉండొచ్చు.